తెలంగాణ ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ పైన ప్రతిపక్ష నాయకులు అయితే విమర్శిస్తున్నారు. మొత్తం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రైతులను విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రుణమాఫీని తగ్గించుకునేటువంటి ప్రయత్నంలో ప్రభుత్వం ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఆ గైడ్ లైన్స్ గురించి మాట్లాడాలని అంటే ఒకటి, రుణమాఫీ అనేది నిజానికి వీలు కాని పని. అది రేవంత్ రెడ్డి ఏం చేసినది వేరే విషయం. అది రుణమాఫీ, రుణాలు ఉండొద్దు, రుణాలు ఉంటే మాఫీ ఉండొద్దు. వాళ్ళు ఉత్పత్తి చేయాలి, మళ్ళీ కట్టాలి. మాఫీ చేయడం అంటే ఏంది? వాళ్ళకు వరాలు చేయడం, డోల్స్ చేయడం. డోళ్ళు మంచిది కాదు. అది అట్లా మీరు ఇచ్చే వరాల మీద ఆధారపడి, మీరు ఇచ్చే బిచ్చం మీద ఆధారపడితే అది ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయదు. గతంలో కేసీఆర్ ఏం చేసిండు? లక్షలు ఇస్తాడు, ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈయన కూడా ఏం చేయడు. వీలు కాదు. అది వీలు కాని దాని విషయం మాట్లాడొద్దు. రకరకాలుగా ఉండనే ఉంటాయి. కానీ గతంలో రైతులకు రకరకాల మాఫీలు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బంధు లక్షలు ఇచ్చిండు, అంతంత భూస్వాములకు ఇచ్చిండు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే తప్పుపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇచ్చింది తప్పు, ఈయన ఇస్తారా లేదా వేరే విషయం. కానీ రేవంత్ రెడ్డి కూడా ధైర్యం తెచ్చుకొని మేము పలానా విషయాలే ధైర్యంగా చేస్తాము, తక్కిన విషయాల జోలికి పోమని నిర్భయంగా చెప్పాలి. లేకపోతే ఆయన కూడా ఆయన నిష్ఠురాలకు గురవుతాడు. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ భౌగోళిక స్వరూపం తెలిసినటువంటి వ్యక్తిగా, తెలంగాణ ఏ కష్టాలను ఎదుర్కొంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తిగా, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే? వీళ్ళకి ఇవ్వాలనుకుంటుంది మీరు రైతులకు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ సొంత కాళ్ళ మీద తాను నిలబెట్టు రుణాలు ఇవ్వండి, మాఫీ చేయకండి, తక్కువ రేటుకి ఇవ్వండి, హాఫ్ పర్సెంట్ రేటుకి ఇవ్వండి, ఇప్పుడున్న రేటు కంటే తక్కువ చేయండి. రిజర్వ్ బ్యాంక్ అంటే సబ్సిడీలు ఇవ్వండి, రుణం మీద సబ్సిడీ ఇవ్వండి, కానీ మాఫీ చేయకండి. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయాలి, వ్యవసాయ ఉత్పత్తికి దోహదం చేయాలి. రెండవది, చంద్రబాబు నాయుడు మూసేసిన పరిశ్రమలన్నీ తిరిగి తెరవాలి. ఉదాహరణకు ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రగాటూర్స్, రిపబ్లిక్ బోర్డ్, డిబిఆర్ మిల్, నియతస్ మిల్, నాయంజా మిల్, నిజాం షుగర్స్, సిర్పూర్, రామగుండం ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీ, అన్ని ఫ్యాక్టరీలు తిరిగి తెరవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారం డీఇండస్ట్రియలైజేషన్ చేసిండు. మీరు రీఇండస్ట్రియలైజేషన్ చేయాలి. చేస్తే ఇప్పుడు ఆయన కార్డాన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసిండు, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, అన్ని ఇండస్ట్రీస్, పట్టంజర్ ఇండస్ట్రీ మూసేసిండు. మీరు వాటిని తిరిగి తెరవాలి. తెరిస్తే మళ్ళీ అది కలకాలు ఆడాలి. మనం వెలవెలబోతున్న పారిశ్రామిక వాటికలు, శ్మశాన వాటికలుగా మారిన పారిశ్రామిక వాటికలు తిరిగి కలకాలు ఆడాలి. అటువంటి ఆర్థిక వ్యవస్థను మీరు ప్రోత్సహించండి. అప్పుడు మీరు మీ కాలమే వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడతారు. మీరు వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. అట్లే అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలంటే కుటీర పరిశ్రమలు పరిపుష్టం చేయండి, వాళ్ళు అక్కడనే ఉండేటట్టు చేయండి. పట్టణాలకు వలస వచ్చిన ప్రజలు తిరిగి గ్రామాలకు తిరిగి వలసపోయేటట్టు, రివర్స్ మైగ్రేషన్ చేసేటట్టు చేయండి. అటువంటి ఆర్థిక వ్యవస్థను చేస్తే మీరు చిరస్థాయిగా ఉంటారు. లేకపోతే మీరు కూడా కేసీఆర్ లాగా కొట్టుకుపోతారు. గద్దరన్న భౌతికంగా మన నుంచి దూరమై దాదాపు సంవత్సరం కావస్తూ ఉంది. ఆగస్టు 6వ తారీఖున ప్రథమ వర్ధంతి కూడా జరగనున్నటువంటి సందర్భం. గద్దర్తో దాదాపుగా 6-10 సన్నిహితం ఉన్నటువంటి మీరు ఎలాంటి కార్యక్రమాలకు పూనుకోబోతూ ఉన్నారు? ఎలాంటి మూమెంట్ను మీరు తీసుకురాబోతూ ఉన్నారు? గద్దర్ పేరు మీద ఇప్పుడు కర్ణాటక ఫోక్లోర్ యూనివర్సిటీ ఉంది. తెలంగాణలో కూడా గద్దరే కదా ఫోక్లోర్ని తీసుకొచ్చింది. జానపద కళలందరినీ అన్నింటిని బయటికి తీసుకొచ్చింది ఆయనే. గద్దరు పాలో ఫ్రేరేని అనుసరించి ఆయన ఏం చెప్పినాయంటే, వెన్ యూ కెనాట్ రెసిస్ట్ పొలిటికల్ డామినేషన్ విత్ పొలిటికల్ కాన్షియస్నెస్, రాజకీయ చైతన్యంతో రాజకీయ ఆధిపత్యం ఎదిరించలేనప్పుడు యూ యూజ్ పాపులర్ కల్చర్ as మీన్స్, ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలుచుకోమన్నాడు. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మలచడానికి హైదరాబాద్లో లేదా వరంగల్లో కానీ ఎక్కడో కానీ, లేదా తూఫ్రాన్లో కావచ్చు, ఆయన ఊర్లో కావచ్చు, ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ ఓపెన్ చేయండి. చేస్తే ఫోక్లోర్ మళ్ళీ కల్చర్ పునరుద్ధవుతుంది. తెలంగాణలో అంత ఫోక్లోరు ఎక్కడ దేశం లేదు. ఆంధ్ర వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు, మాది ఒకటే భాష కదా, మా దగ్గర జానపద కళలు ఎందుకు లేవు, ఇంత జానపద సంస్కృతి ఎందుకు లేదు అని ఆశ్చర్యపోతుంటారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఒక యూనివర్సిటీ పెట్టాలి. యూనివర్సిటీ ద్వారా గద్దర్ను, ఆయన విగ్రహాలు కూడా అన్ని చోట్ల పెట్టిద్దాము. విగ్రహాలు ముఖ్యం కాదు, ఫోక్లోర్ యూనివర్సిటీ, గద్దర్ పేరు మీద ఒక ఫోక్లోర్ యూనివర్సిటీ దేశం మొత్తంలో కర్ణాటకలోనే హవేలీలో ఉంది. ఇక్కడ కూడా అటువంటిది పెట్టాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.